తిరుమల శ్రీవారి లడ్డూపై పొలిటికల్ రచ్చ మొదలైంది. వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. దేవుడి ముందు ప్రమాణం చేస్తారని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరితే విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని బీజేపీ అంటోంది. తిరుమల లడ్డూ వివాదం టీడీపీ వైసీపీల మధ్య చిచ్చుపెట్టింది. ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి అగ్గి రాజేసింది. ఏకంగా సీఎం చంద్రబాబే లడ్డూ తయారీపై హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ విషయం తెలిసి ఆవేదన చెందానన్నారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని అన్నారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు. వైసీపీ పాలనలో ఎలాంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు చెయ్యలేదని అన్నారు. అపవిత్రం జరిగి ఉంటే దేవుని ఎదుట ప్రమాణం చెయ్యాలని ఆయన సవాల్ విసిరారు. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడి ఉన్న పని అయితే రండి, మీరు ప్రమాణం చేసి చెప్పండి. తిరుమల లడ్డూల తయారీలో గత ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలనే సీఎం చంద్రబాబు చెప్పారన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. అధికారులు చెప్పిన అంశాలనే వెల్లడించారని పేర్కొన్నారు. తన హయాంలో తిరుపతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైవి సుబ్బారెడ్డి సిఐడి లేదంటే సిబిఐ ఎంక్వైరీని కోరగలరా అని ప్రశ్నించారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలపై విష ప్రచారం చేస్తే స్వామివారి శిక్ష విధిస్తారని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా వాడుకోవడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు. నువ్వు చెప్తూ ఉంటావు స్వామి అన్ని చూస్తూ ఉంటాడు అని. జంతువుల కొవ్వును పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో వాడితే ఆ వాడిన వాళ్లను సర్వనాశనం చేసేస్తాడు. ఒకవేళ ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి చెప్పింది అబద్ధమైతే 100% వెంకటేశ్వర స్వామి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే ఆవు నెయ్యిపై ఏనాడైనా విచారణ చేపట్టారా అని బీజేపీ నేత భానుప్రకాష్ ప్రశ్నించారు. నాణ్యత లేని నెయ్యిని ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. టీటీడీలో జరిగిన అన్ని అవకతవకలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డూను భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు, కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వకముందే రిపోర్ట్ ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. టీటీడీ విజిలెన్స్ నివేదిక నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. ఆయన పిటిషన్ శుక్రవారం విచారణకొచ్చే అవకాశముంది.